వచ్చేసి రాజు వాళ్ళ ఇల్లు. ఈ గీతల ముగ్గు అండి. ధనుర్మాసం ముగ్గులని ఎక్కువగా అంటారు. సంక్రాంతి వచ్చిందంటే ఎక్కువ కోలైస్ గీతల ముగ్గులు అయితే వేస్తారు. అయితే వేస్తుంది చూడండి మంచిగా కుంకుమ అయితే పెట్టుకుంటుందా. వచ్చేసి మా పెద్దక్క ఆంటీ వాళ్ళ ఇంటి ముందు అన్నమాట. కనుమ రోజు రథం ముగ్గు వేయాలి అంటే ఈరోజు గొప్పమ్మలు అయితే పెట్టేసి చిక్కుడుకాయ ఒక ఫ్లవర్ ఇది వచ్చేసి మా జ్యోతాంటి వాళ్ళ ఇంటి ముందు. కనుమ కనుక మంచి రథం ముగ్గు అయితే వేసింది, చాలా నీట్గా అయితే వేసింది. సూర్యుని అయితే మధ్యలో అయితే పెట్టేసింది బగబగా వండాలని. బాగుంది, నీట్గా సింపుల్గా చాలా బాగుంది. ఇది కూడా దిగండి. ఇది చేప. ఈ చేప ఫస్ట్ ఈ గీతలు చూసాను, ఇది నాకు అర్థం కాలే. అంటే సంక్రాంతి అంటే గీతల ముగ్గులు వేయాలని వేసింది అనుకున్నాను. ఇది చేప నట బాగుంది, అది అర్థం చేసుకోవాలన్నమాట. కాన్సెప్ట్ అదొకటి. జ్యోతి ఆంటీ ముగ్గులు చాలా నీట్గా మంచిగా పర్ఫెక్ట్గా అయితే వేస్తుంది. ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా దొరకదు అన్నమాట, అంత నీట్గా వేస్తుంది. వాళ్ళు వచ్చండి అంకుల్, పొద్దున్నే పని అయిపోయింది, మంచిగా వాకింగ్ అయితే చేస్తున్నాడు. ఏం కాదు అంకుల్, ఒకప్పుడు సింగర్, ఇప్పుడు కూడా సింగరే. మస్తు పాటలు అయితే పాడతాడు.